సార్ మీ పేరు? నా పేరు జామ్ సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను బిల్డర్‌ని అండి. బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్. బిల్డర్‌గా ఎలా అనుకుంటున్నారు? మీ ఏదైతే మీ కొలీగ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా ఉంది? రేపు రానున్న ఎలక్షన్స్‌లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒక బిజినెస్ మ్యాన్‌గా నా అభిప్రాయం ఏంటంటే సార్, గత 2019 ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలైతే గొప్ప మ్యాండేట్ 151 సీట్లతో ఇస్తే జనరంజకంగా పాలన ఉంటుంది. అన్ని వర్గాలకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్ యొక్క పుత్రుడు కాబట్టి చాలా అద్భుతంగా పాలన చేస్తాడన్న ఒక చందాన అన్ని వర్గాలు కూడా ఆయన పట్ల ఆకర్షితులు అవడం ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చేసారు. అయితే ఈ 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి రాష్ట్ర పరిస్థితులు, అలాగే రాష్ట్రంలో పాలన తీసుకున్నట్టయితే ముఖ్యంగా కరోనా 2 ఫేజులు రావడం, అట్ ది సేమ్ టైం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంటు ఏదైతే నవరత్నాల పేరిట ఇవాళ ఏదైతే ఈ సంక్షేమ పథకాలను మొదలుపెట్టిందో, ఈరోజు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఈ పాలన పట్ల సంతృప్తికరంగా లేదు. దానికి కారణం ఈ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ట్యాక్స్ పే చేస్తున్న కొంతమంది ట్యాక్స్ పేయర్స్ కూడా, ఇప్పుడు మేము బిజినెస్ ఉంది, మేము పరంగా ట్యాక్స్ పేస్తున్న ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా తీసుకెళ్ళి నవరత్నాల పేరిట కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే దాన్ని తీసుకెళ్ళి బెనిఫిట్స్ పరిమితం చేసి, ఎవరైతే ట్యాక్స్ పే చేసి ఈ వ్యవస్థకి మూల స్తంభాలుగా ఉన్నారో అటువంటి వ్యక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం. 2 ఏంటంటే ఈ గ్రోత్ అనేది లేకపోగా, అంటే పెరుగుదల అయితే ఏమీ లేదు. ప్రస్తుతానికి ఒక విధంగా చెప్పాలంటే గతంతో కంపేర్ చేసుకుంటే రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ఈ బిల్డర్స్ యొక్క పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఒక బిల్డర్గా నేను చెప్తున్నాను. ఏం చెప్తారు ఒక బిల్డర్స్కి మెయిన్ ప్రధానమైన కారణం? అంటే కామన్ మ్యాన్కి కూడా ఎక్కువగా ఇదయ్యేది ఇసుక పాలసీ. అప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి రేపు రాబోయే వచ్చే గవర్నమెంట్కి ఎట్లా డిఫరెన్స్ ఉంది? ఇసుక పాలసీ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఏంటంటే ఇసుక విరివిగా లభించేది. రెండోది, ఇసుక ఉచితంగా కూడా సప్లై చేసిన దాఖలు ఉన్నాయి ఒక సామాన్యుడికి. బిల్డర్గా ఏ రోజు కూడా మీ ఇసుక కొరత అనేది మేము ఎప్పుడు కూడా చూసి ఉండలేదండి. కానీ అంతకు మించి టెక్నాలజీ వచ్చి ఇవాళ కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కూడా ఈ ఇసుకని ఇచ్చేస్తే బిల్డర్స్ యొక్క పరిస్థితి బాగుంటుంది అనుకున్నట్టయితే, బిల్డర్స్కి ఎప్పుడు ఊహించినంత విపరీతమైన రేట్లు. ప్రస్తుతం డ్రెడ్జింగ్ పేరిట గోదావరి నదిని మొత్తం ఒక విధంగా చెప్పాలంటే సార్, డ్రెడ్జింగ్ పేరిట గోదావరిని ఒక విధంగా చాలా బలహీనపరిచారని చెప్పొచ్చు. ఎందుకంటే 3 బ్రిడ్జిలతో అది నిర్మితమై ఉందండి. చాలా అత్యంత లోతుగా వీళ్ళు తవ్వేసింది. ఇసుక అంతా ఏమైపోయింది అనుకున్నట్టయితే, కనీసం ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే వాడు కనీసం వెళ్ళి ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకునే పరిస్థితి కూడా ఇవాళ ర్యాంపుల్లో లేదండి. మొత్తం ర్యాంపులన్నీ కూడా సిండికేట్లు అయిపోవడం, ర్యాంపుల్లో ఎంఆర్ఓల్ని వాళ్ళని తీసుకొచ్చి ర్యాంపుల్లో పెట్టడం, వాళ్ళకి ఏంటంటే సినిమా థియేటర్ల దగ్గర తీసుకెళ్ళి వీళ్ళకి ఉద్యోగాలు వేయడం. నాకు అర్థం కాని వ్యవస్థ ఏంటంటే, ఎంత పెద్ద ఆఫీసర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్యాపారం అయితే చేశారు, కానీ సామాన్యుడికి ఈ వ్యవస్థకి మూలంగా ఉన్న ఈ వ్యాపారస్తులకి, వివిధ వర్గాలకు మాత్రం ఈ గవర్నమెంట్ అయితే ఏమీ చేయలేదు సార్. అది ఘంటాబద్ధంగా చెప్పగలను ఆ విషయం. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయితే మీకు బాగుంటుందని మీ అభిప్రాయం? ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు అద్భుతాలు అంటే వచ్చే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మారుతుందండి. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తుల్లో కానీ, ఉద్యోగస్తుల్లో కానీ. రీసెంట్గా చూస్తే అంగన్వాడీస్, వివిధ సెక్షన్, ఏ సెక్షన్ ఒక సంతృప్తికరంగా లేదు. అక్కడికి ఎక్కడ దాకా అంటే, ఏదైతే ఈ వ్యవస్థను చూసుకుని ఇలా మ్యాండేట్ 175 అంటున్నాడు ఈయన, ఆ వాలంటరీ వ్యవస్థ కూడా ఇలా అసంతృప్తిగా ఉందండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇలా న్యాయం చేసే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో కనబడలేదు సార్. మరి అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు పెట్టిన పథకాలు ఏదైతే మరి నువ్వు ఏ నమ్మకంతో నువ్వు రేపు పొద్దున్న డబ్బు గెలిపిస్తుందా, సంక్షేమం గెలిపిస్తుందా, ఇవన్నీ చేసుకుంటే కింద క్షేత్రస్థాయిలో మనం పరిశీలిస్తే కూడా ఎక్కడ కూడా మీరు అన్నట్టుగా ఆ యొక్క ఇదైతే కనబడతలేదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, టీవీ మాధ్యమాల్లో వాటిలో చూస్తూ ఉన్నాం. మీ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీ పార్టీ నుండే చాలా పెద్ద తలకాయలు అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇలా బయటకు వచ్చేస్తున్నారు. అంతవరకు మీరు తీసుకుంటే ఎందుకు నీ ఇంట్లో నీ సొంత మనుషులే ఇవాళ నేను నమ్మలేని పరిస్థితి ఉంది. ఇవాళ సీఎం గారిని నీ ఇంట్లో నీ సొంత మనుషులే నమ్మని, సొంత చెల్లి నమ్ముతలేదు, తల్లి నమ్ముతలేదు. వాళ్ళకి న్యాయం చేయలేను, నువ్వు మాకేం న్యాయం చేస్తావయ్యా అన్న టైప్లో ప్రజలందరూ ఇలా ఒక ఆలోచనలో పడ్డారండి. ఎందుకంటే ఏదైతే గొప్పగా చేస్తాడని అభిలషించి ఇంకా మ్యాండేట్ ఇచ్చారో
అదే ప్రజలు ఇవాళ ఏమనుకుంటున్నారంటే నీ ఇంటికి న్యాయం చేయలేను నువ్వు మాకేం న్యాయం చేస్తావయ్యా అని చెప్పేసి ఆయన చెప్తున్నారండి. గతంలో పబ్లిసిటీ విషయానికి వస్తే ఏదో చంద్రబాబు గవర్నమెంట్లో చాలా విరివిగా బస్సుల మీద వాటి మీద మనం పబ్లిసిటీ స్టంట్ చూసాం ప్రతి పేపర్లోని. ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు పనికిరాడు అన్నట్టుగా ఆఖరికి ఎఫ్ఎంలో కూడా ఎఫ్ఎంఎల్ నుండి సినిమా థియేటర్ల దగ్గర నుండి ఎక్కడ చూసినా ఒక ప్రజల యొక్క సొమ్ము, ముఖ్యంగా ప్రజల యొక్క సొమ్ముని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఎందుకు అప్పులండి. ఇవాళ దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల అప్పు, 12 లక్షల కోట్ల రూపాయల అప్పు. అప్పట్లో గత ముఖ్యమంత్రి 1,20 కోట్లు అప్పు చేస్తేనే గొగులు పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవలీలగా 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. దీన్ని తీర్చి మా మార్గం కనబడతలేదు, ఆదాయ వనరులు కనబడతలేదు, వచ్చి పరిశ్రమలు కనబడతలేదు. ఎవరికి ప్రస్తుతానికి ఏంటంటే అంధకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏమనుకుంటామంటే ఏమైపోద్ది తెలంగాణ అనుకుని చాలామంది నిట్టూర్పులు వచ్చాం మనంతా కూడా ఏమైపోతుందని. ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ యొక్క నాయకులు మనకు చాలా జాలిగా చూసే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉందండి. కాబట్టి ఈ గవర్నమెంట్ నాకు తెలిసి ఏంటంటే సార్, గవర్నమెంట్ ఏదైతే స్వీప్ చేసి అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారో అదే ప్రజలు మళ్ళీ బటన్ నొక్కి నీకు మళ్ళీ తిరోగమి ఒక విధంగా చెప్పాలంటే అది రివర్స్ చేయబోతున్నారేమో అన్నది నాకు బలమైన ఫీలింగ్ సార్, నా ఫీలింగ్. అవును సార్.